పిలిచినాడు, చాలా స్థాయిల వాళ్ళని కూడా పిలిచినాడు. కానీ ఆయనట కొందరినే ఏర్పరచుకున్నాడు అని రాసింది. ఈ కొందరినే ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయనకి ఏం కావాలో వాళ్ళలో ఆ క్వాలిటీ చూసి తీసుకున్నాడు. ఆయన మంచి ముత్యాలు ఏరుకున్నట్టు, ముత్యాలు కొనడానికి వెళ్ళినప్పుడు దాంట్లో రకరకాలుగా అప్పుడంతా మంచి మెటీరియల్, రా మెటీరియల్ లాంటివి వచ్చేవి. వాటిల్లోంచి మనకి ఏ సైజ్ కావాలి వాళ్ళు తెచ్చి ముందు పోసేవాళ్ళు. వెళ్ళిపోండి, మీకు ముత్యాల గొలుసులు చేయించుకుంటాం కదా, అయితే ఏ సైజు కావాలి, ఎంత ఉండాలి, అవన్నీ మీరు ఏర్పడినమ్మా అని పోసేవారు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ప్రత్యేకించుకున్న వారిని ఏర్పాటు చేసుకొని వారిని ప్రత్యేకపరుస్తా అన్నాడు. మనం ఇదే రోమ పత్రికలో ఆల్రెడీ చదువుకున్నాము. 8వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటాయి. మనం చదువుకుంటే 30, 32, 31 ఆ వచనాల్లో ఈ వివరాలు ఉంటాయి. ఏంటి అంటే ఎవరిని పిలిచినో వారిని ఏర్పరుచుకున్నాడు అని, వాళ్ళని పరిశుద్ధపరిచినాడు అని. చివరిగా ఏముంటుంది అంటే మహిమపరిచినాడు అని రాసింది. ఈ ప్రాసెసింగ్ అంతా కూడా దేనికోసము అంటే మహిమ కోసం. మహిమ మనిషికి ఇవ్వాలని ఆశపడి ఆయన వాళ్ళందరినీ సిద్ధపరుస్తున్నాడు. కానీ మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు, అర్థం కాక వెళ్ళిపోయేవాళ్ళు మనం ఎన్నోసార్లు ఎన్నో రకాల ఉపమానాలు చూసుకుంటాం. ఒక చోట బంగారు గని ఉన్నదని తెలిసిందట ఒక ఇద్దరు మనుషులకి. బయలుదేరినారు. ఇంకా అక్కడ ఫలాని స్థలంలో బంగారం దొరుకుతుంది అని. ఎన్ని ఫీట్ల లోతుకు వెళ్ళాలో అది వెళ్తా ఉన్నారు, తవ్వుతా ఉన్నారు కానీ ఏమి రాలేదు. చాలా రోజుల తర్వాత వాళ్ళకి విసుగు పుట్టింది. వద్దు, ఇక మన ప్రయాస వ్యర్థము, మనము ఇన్ని నెలలుగా ఈ పని చేస్తున్నాము, అసలు ఆ దాఖలాలే లేవురా, నిజంగా మనం ఎవరో చెప్తే వచ్చాం, అది ఉందో లేదో మనకు తెలియట్లేదు, వద్దు అని వెళ్ళిపోయారు. అయితే ఇదే పరిస్థితికి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే వ్యక్తి వచ్చినాడు. 2 ఫీట్లకే బంగారం దొరికింది. ఆయన ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళు పడ్డ ప్రయాస వ్యర్థమైపోయింది. ఏం లేనందుకు, ఓపిక లేనందుకు, సహనంతో కనిపెట్టనందుకు, దేవుని దగ్గర ఎదురు చూడనందుకు పొందలేదు. చాలా చోట్ల రాసుంటది పొందలేకపోయిరి అని. ఆ తర్వాత యేసు ప్రభు గురించి రాసుంటది. వారి అవిశ్వాసమును బట్టి ఆ ప్రాంతాలలో ఆ ప్రజల మధ్యలో ఆయన ఏ కార్యము చెయ్యలేకపోయెను అని రాసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు చాలా మంది. ఏంటంటే ఈ ప్రాసెసింగ్ లో పడి మధ్యలోనే ఆగిపోతున్నారు. కష్టపడతారు, దేవుడు అంటారు, స్వచ్ఛంగానే దేవుణ్ణి ప్రేమిస్తారు. కానీ ఆ చివరగా ఇన్ని స్టేజెస్ దాటుతున్నప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఆయనతో సరిగా ఉన్నామా, ఆయన్ని వదిలి పని మీదకే దృష్టి పెట్టినామా, లేదా పని నిర్లక్ష్యం చేస్తున్నామా, ఆయన చెప్పినట్టు చేస్తున్నామా, వేరే విధంగా చేస్తున్నామా అని ఆలోచించే విధానాలు తక్కువైపోయినాయి. దేవుణ్ణి అడిగే విధానాలు తక్కువైపోయినాయి. ప్రార్థన చేసినామా, బయలుదేరిపోయినామా, ఎట్లా అది పని ఎవరిది? యజమానునిది. మరి ఆ యజమాని ముద్ర ఉందా లేదా? ఆయనని పిలిచాడా లేదా? ఆయనకి పని చెప్పాడా లేదా? పిలిచినాడేమో, పని చెప్పాడా లేదా అది చూసుకో, అది ఆలోచించు. నా పొలంలో పని చేయమని తోట యజమాని వెళ్ళి ప్రజల్ని పిలిచినాడు. వాళ్ళు పని చేస్తే జీతం ఇచ్చినాడు. పొద్దంతా చేసిన వాళ్ళకి కూడా జీతం ఇచ్చినాడు, గంట ముందు వచ్చిన వాళ్ళకి కూడా జీతం ఇచ్చినాడు, మధ్యాహ్నం చేసిన వాళ్ళకి కూడా జీతం ఇచ్చినాడు. ఎగ్గొట్టాడు, నిన్ను మోసగించాడు, నీకు రావాల్సిన ప్రతిఫలం పోనివ్వడు. దుష్టుడు ఎప్పుడు కూడా నీ దగ్గర నుంచి ఏమెత్తుకుపోదామా అని చూస్తాడు, ఆయన్నేమో కాపాడదామా అని చూస్తాడు.
అంత వ్యత్యాసం ఉంది ఆయనకి చీకటి కదా. అందుకే రాసి ఉంటుంది, వెలుగుకు చీకటితో ఏం పొత్తు. వద్దు, మీరు వెలుగు సంబంధులు కనుక చీకటితో మీరు పాలు పెట్టుకోవద్దు అని అనేక విషయాలు వివరిస్తాడు, రాస్తాడు. బైబిల్ ఆది నుంచి అంతం వరకు చెప్పిన సబ్జెక్ట్ ఇదే. మీరు ప్రత్యేకం, మీరు ప్రత్యేకం, మీరు ప్రత్యేకం. ప్రత్యేకం అంటే నేను చాలా గొప్ప, భూమి మీద ఎవడు లేడు నా అంత మేధావి, నా అంత తెలివైనడు, లేదా నా అంత అందగాడు, లేదా నాలాగా ప్రార్థన చేసేటోళ్ళు, లేదా నాలాగా దేవుడు నమ్మేటోళ్ళు. ఇవి కాదు, ఇవేవి కూడా కాదు. చెల్లని రూపాయి కాబట్టి ఆయనకి ఇష్టమైంది. నేనైతే ఇట్లనే చెప్తా, నువ్వు నేను చెల్లని రూపాయి. మనం అందరిలో ఒక మాట అంటాం, తల మీద రూపాయి పెడితే ₹1 కూడా ఇంటిని ఎవడు కొనడు అంటాం. అంటే చూడు, రూపాయి విలువ పడిపోయింది అక్కడ కదా. అట్లాగే మనం ఎందుకు పనికొస్తాం? నా వరకు నేను అట్లా అనుకుంటా, మిమ్మల్ని గురించి కాదు. నా వరకు నేను ఇదే మాట్లాడుతా దేవునితో, అయ్యా ఎందుకు పనికొస్తా? ఏ మాత్రపు దాననయ్యా. అయ్యా మనుషులందరూ చీకొట్టేస్తున్నారు, అన్ని చీత్కరాలే నా బతుకంతా. ప్రభువా, నిజానికి నా వల్ల మేలే జరిగింది కానీ ఏ ఒక్కరికి కీడు జరగలే, ఎవరి కుటుంబం కూలిపోలే, ఎవరికి నష్టం చేయలే, ఎవరికి నా వల్ల ఎలాంటి అపాయం కలగలేదు. నేను నష్టపోయి వాళ్ళకు మేలు చేసిన, నేను అడ్డుపడి వాళ్లకు విడుదల చూపించిన. సంవత్సరాలు ఉపవాసాలే, ప్రార్థనలే పెట్టాల్సి వచ్చినప్పుడు అప్పు చేసి పెట్టుకున్నాను. ఎవరు అట్లా చెయ్యరు. హెబ్రోనోళ్ళు అనేది అప్పు ఉండకూడదు, అప్పు చేయడం తప్పు. ఏ నిమిషం దేవుడు వచ్చినా మనం పోయినా అప్పు ఉంటే పరలోకం చేరరు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు చెప్పే వాక్యంలో. అది ఒక సబ్జెక్ట్. తప్పని తెలిసి కూడా, అప్పు చేసి కూడా పెళ్ళిళ్ళకైనా ఆపదలు ఉన్న వాళ్ళకైనా హెల్ప్ చేసిన కాలాలు ఉన్నాయి. వడ్డీకి తెచ్చి ఎందుకు చెప్తున్నామంటే, ఆయన చెప్పిన దాంట్లో, ఆయన నేర్పిస్తున్న దాంట్లో నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను చూస్తాడు, నీలో ఏముందా వెతుకుతూ ఉంటాడు. పిలిచినాడు నిజమే, పిలిచిన వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాడా? కాదు అని రాసు. నువ్వు చదువుకో, సందర్భం ఎక్కడో. పిలిచిన వాళ్ళందరినీ ఏర్పరచలేదట. ఏర్పరచబడిన వాళ్ళను ఫిల్టర్ చేసి కొందరిని ప్రత్యేకించుకున్నాడంట. చాలా స్టేజెస్ ఉన్నాయి. నువ్వు నేను ఎక్కడున్నాము అదొక్కటే అడుగు. నేను నీతోనే ఉంటాను, నాకు ఏ ఆశ లేదు. పరలోకం వెళ్తే బంగారు వీధుల్లో నడవచ్చు అనేవాళ్ళు, లేదా చాలా గొప్ప మంచి వాతావరణం, వ్యాధి బాధలు ఉండవు, దుఃఖం ఉండదు అన్నాడు దేవుడు. సంతోషమే సంతోషం. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవదూతలతో కలిసి ఉంటాము. ఇలాంటివి రాసున్నాయి, మనకి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వాటి కొరకు మేము వెళ్ళాలని, ఆ చోటు కావాలని ఆశిస్తున్నాం అని చాలా మందిని ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు, ఎందుకు మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట నిజం. అవన్నీ ఉన్నాయి అక్కడ. కానీ నేను ఇక్కడున్నా అక్కడున్నా, నా మరణం నాకు తెలుస్తుంది, సమాధిలో ఉన్నా నేను. అప్పుడు దేవునితో పలికిన మాట ఏమంటే, ఇక్కడున్నా నీ కొరకే, అక్కడికి వచ్చినా నీకోసమే వస్తా, నీతోనే ఆత్మీయ జీవితం నీతో ముడిపెట్టుకున్నా నాయన నువ్వే అన్నప్పుడు వెంటనే స్వరము నాతో మాట్లాడి, నీ ద్వారా జరగాల్సిన పనులున్నాయి, ఇంకా కొంతకాలం ఉన్నది, అది ఎంత కాలమో నాకు తెలియదు, ఆయనకే తెలుసు. ఆ పనులు పూర్తయిన తర్వాత నేను నిన్ను పిలుస్తా అన్నాడు ఆయన. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నేనైతే ఎప్పుడు రెడీగా ఉంటా, గెట్ రెడీ అన్నట్టుగానే ఉంటా.
బ్యాగ్ సర్దుకునేది లేదు, చెప్పులు వేసుకునేది లేదు. రెడీగా ఇప్పుడెప్పుడు వెళ్ళిపోతావా? బాగా చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాల మనుషులు చూసిన, ప్రేమలు చూసిన, విసుగుదల చూసిన, వాడుకునే వాళ్ళని చూసిన. నా అత్తగారింటికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఫ్యామిలీ కదా, అందరినీ చదివినా నేను. వాళ్ళ అక్కడికి అవసరాలకి వద్దమ్మా, అమ్మ నువ్వే మా అమ్మవు, అమ్మ తర్వాత నువ్వే అమ్మ. అమ్మడిది ఒక ఆయన తాగుపోతే ఆయన వచ్చేది మా ఇంటికి, నెలలు నెలలు పెట్టుకునేదా. కానీ అయిపోయిన తర్వాత నువ్వు ఎవరో నాకు తెలియదు. అట్లుంటాయి తీర్లు. నేను కూడా ఎప్పుడు ఎవరిని ఆశించలేదు. దేవుడు నాకు నేర్పింది ఏమంటే, బిడ్డ నేను ఇట్లా మనిషిని ఎదురాశ పడకుండా ప్రేమించాను, అంతే కదా. ఈయన ఇస్తూనే ఉన్నాడు, ఇవ్వటమే తెలుసు ఆయనకి, తీసుకోవటం తెలియదు కదా. అట్లా కదా, ఏ నరుడు పరిపూర్ణుడు కాదు, ఏ మనిషి వైపు చూడొద్దు. ఎవరు నీకు మేల్చే? నేను అవును చిన్నప్పుడే తెలుసుకున్నాను నేను ఆ విషయం. చాలా చిన్న వస్తువు టేప్ రికార్డర్, దాని గురించి చిన్నప్పుడే తీర్మానం తీసుకున్నా, ఏది కూడా నా మీద పని చేయొద్దు, ఏ వస్తువు ఇది నాకు కావాలనే మైండ్ సెట్ రావద్దు, వద్దు. అలాగే దేవుడు నన్ను పెంచుకున్నాడు. ఆయన మంచితనమే, వీటన్నిటిలో కూడా ఆయన గొప్పతనం, ఆయన మంచితనం నేను వెంబడిస్తున్నా. అంతే, దీంట్లో కూడా పడిపోతున్నా, నాకు తెలుసు. ఆయనకి ఇవ్వాల్సినంత సమయం, ఆయన నాకు ఇచ్చిన అభిషేకానికి సరిపడే మోకాలి జీవితం లేదు నాకు, లేదు. మీరు అనుకోవచ్చు మాకు చాలా ప్రార్థన చేస్తారేమో అంటే, ఏబే అస్సలు కాదు. తగను, సరిపోను. ఆ మంచి దేవునికి, ఆ ప్రేమమూర్తికి అస్సలు. అందుకే నేను ఇష్టంగా పాటలు పాడుకుంటా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. మన పుస్తకాల్లో లోతైన అని రాసి ఉంటుంది, కానీ అది తప్పు ప్రింట్. లోటు, నాలో లోటుంది అని ఒప్పుకుంటున్నాడు భక్తుడు. నాలో లోటుంది, నువ్వేమో అక్కడి నుంచి మాట్లాడతావు. లోతైన జ్వలముల్లో నుంచి నీ స్వరం వినబడుతుందయ్యా నాకు. అయితే నాకు తెలుస్తుంది నాలో లోటుంది అంటున్నాడు. కాబట్టి నేను కూడా ఈ మాట ఒప్పుకుంటా. అవును ప్రభా, లోటైంది, ప్రతి విషయంలో లోటుగానే ఉన్నా, ఏమి సరిపోలే, నీ తూకానికి సరిపోను అనేది చెప్తూ ఉన్నా. దేవుని మహాకృప, దేవుడు మనకిచ్చిన మంచి సమయం, మనకిచ్చిన ఈ ప్రేయర్ టీం, ప్రేయర్ సమయం అయిపోతుందనో సమయం, ఇంత సమయం, ఇన్ని గంటలు మన పనులన్నీ మాని ఇక్కడ పెట్టాల్సి వస్తుందని ఎవరు కూడా అనుకోవట్లేదు. కాబట్టి దేవుని మహాకృప, దేవుడు మిమ్మల్ని, మీ సమయాలను, మీ జీవితాలను, మీ ఆత్మీయ జీవితాలను దీవించుగాక. మరి టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏర్పాటులోని, మనం ఏం చెప్పుకున్నాం, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది అన్నాడు. కాబట్టి ఈ పిలుపు ఉంది అని అందరు చెప్తారు. అందరు అంటే అందరు, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, పెద్దోళ్ళని అడిగినా చెప్తారు, ముసలోళ్ళని చెప్తారు, యవనస్తులు చెప్తారు, మాకు పిలుపు ఉంది, మాకు పిలుపు ఉంది. నేను చాలా మందిని ప్రశ్నించేది ఏమంటే, ఏ పిలుపు? అప్పుడు కామ్గా అయిపోతున్నారు. ఏ పిలుపు? అవును తెలియాలి కదా. నీకు పని చెప్పిన పిలుపు పిలిచినాడా? విందు కోసం పిలిచినాడా? ఏదైనా ఇస్తాన్ని పిలిచినాడా? దేనికి పిలిచినాడు? నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాసిందని చెప్పడానికి పిలిచినాడా? పిలిచినాడు, నిజం చెప్తాడు కదా, సెకండ్ ఏందో చెప్తాడు కదా. ఇప్పుడు నన్ను పిలిచిండు, నాకు చెప్పిండు ఆయన, అడిగిండు నన్ను ఆయన,
అడుగు బిడ్డ, నాకు ప్రశ్నలు ఉన్నాయి, మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడాలన్నావు, అడుగు అంటే ఏం అడగనయ్యా. ఆయనను చూడగానే నీ సమాధానకర్త, ఇంకా నాకు ప్రశ్నలేలా కదా. ఓవరాల్ గా అన్ని కలిపి నేను ఏం అడగదలిచిన, ఈ ఆత్మ పరమాత్మను చేరడం అంటే ఏంటి, ఆ పరమాత్మను చేరేది నాకు తెలుస్తుందా అని అడగదలిచిన. అదేదో ఆయనే ముందుకు వచ్చి నిలబడితే ఇంకా ప్రశ్న ఎలా కదా. చెప్పేసిన నేను నీతో ఉంటే చాలు, ఇదిగో బిడ్డ నీకు ఇస్తున్నాను కదా. ఎంత మంచి దేవుడు కదా. టెస్ట్ చేయాలి. నేనైనా వాళ్ళు ప్రార్థనలో జాయిన్ అవుతామంటే ఎన్నో రకాల ప్రార్థనలు చేస్తా, తర్వాత వాళ్ళనైనా అడుగుతూ ఉంటాను, మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుంటారు, ఏం చేస్తారు, ఎట్లుంటారు. నేను ఒక్క మాట కూడా మాట్లాడాలి. చేస్తావు, నువ్వు అడిగింది నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు, నీకు అనుగ్రహిస్తున్నా అని ఆయన చేతుల్లో నుంచి ఆ నక్షత్రాన్ని వదిలాడు. నాకు అర్థం అవ్వటానికి పౌరంలాగా మారిపోయింది. చేతికి అందేటప్పటికి పెద్ద పువ్వు, సువాసన కలిగిన పువ్వు. ఆ సువాసన పేరుతో ఆయన ఆశీర్వాదం నా లోపలికి వచ్చేసింది. ఆ చిన్ననాడు దాదాపు 9-10 ఏళ్ళ వయసులో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అది. నాకు తెలియదు ఆ విలువ, అయినా ఇచ్చేసినాడు. ఎట్లా దాచుకోవాలో తెలియదు ఆ వజ్రం, అయినా ఇచ్చేసినాడు. నమ్మినాడు నిన్ను నన్ను. ఆయన నమ్మకానికి మనము కూడా నమ్మకస్తుల గుంపులో చేరాలని ప్రార్థిస్తూ ఆయన్ని వెంబడిద్దాం.